వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీకి అత్యంత కీలకంగా మారుతున్నాయనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉండబోతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అధికారాన్ని తిరిగి సాధించలేకపోతే పార్టీ మరింత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. ప్రజల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించడం లేదనే సంకేతాలు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఈసారి సాధారణ రాజకీయ వ్యూహాల కంటే భిన్నంగా ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన సుమారు 100 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి గెలుపు సాధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా కూటమిలో కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో అత్యంత ప్రాధాన్యత పొందిన నియోజకవర్గంగా మంగళగిరి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహస్య సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వేలో ప్రధానంగా నారా లోకేష్ పనితీరు, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సుమారు 90,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తన స్థాయిని మరింత బలపరిచారు. అయితే ఇదే మంగళగిరిలో 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్నప్పటికీ ప్రజల తీర్పు ఆయనకి అనుకూలంగా రాలేదు. కానీ ఆ తర్వాత 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో చురుకుగా తిరగడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం ద్వారా తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం మంగళగిరిలో లోకేష్ బలమైన నాయకుడిగా ఎదిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభావాన్ని ప్రారంభ దశలోని తగ్గించాలని జగన్ వ్యూహ రచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి కొత్త మరియు బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఫార్ములాను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన పలువురు నేతలపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఉందని పార్టీ అంతర్గత సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక మంగళగిరి విషయంలో అయితే మరింత ఆసక్తికర ప్రచారం సాగుతోంది. జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తినే ఇక్కడి నుంచి బరిలోకి దించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గోప్యంగా సర్వేలు కూడా పూర్తయ్యాయని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ ఆధిపత్యం ఎప్పుడూ లేకపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కొన్ని సందర్భాల్లో మాత్రమే విజయం సాధించగా అనేక ఎన్నికల్లో పరాజయాలను కూడా ఎదుర్కొంది. అలాంటి నియోజకవర్గంలోని నారా లోకేష్ గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఇప్పుడు ఆ భారీ మెజారిటీని తగ్గించడం మాత్రమే కాదు, లోకేష్ ని ఓడించడం కూడా అంత సులభం కాదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అందుకే అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ అవసరమైతే వైఎస్ కుటుంబం నుంచే బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని జగన్ మానసికంగా సిద్ధమవుతున్నారనే ప్రచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.